హాయ్ అండి, అందరికీ నమస్కారం. రామాయణం గురించి తెలియని వాళ్ళంటూ లేరు. అందులో మనం హనుమంతుని గురించి, హనుమంతుడు చేసిన ఉపకారాల గురించి, సీతను ఎలా వెతకసాగాడు, రావణుడి లంకను ఎలా తగలబెట్టాడు అన్న విషయం గురించి తెలుసుకుందాం. అదే సుందరాకాండ అన్నమాట. ఇప్పుడు హనుమంతుడు సన్నుదుడై దేవతలకు మొక్కి మహేంద్ర గిరిపై నుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి సురస అనే నాగమాత పరీక్షను దాటి సింహిక అనే ఛాయాగ్రాహిక రాక్షసుని లంకినీని దండించి మయుని అపూర్వ సృష్టి అయిన లంకలో ప్రవేశించి సీతను వెదకసాగాడు. చిన్న శరీరము ధరించి హనుమంతుడు రావణుని మందిరములోను, పానశాలలోను, పుష్పక విమానములోను అన్ని చోట్ల సీతను వెతికాడు. నిద్రించనున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరలా తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కనిపించక చింతించాడు. ఏమి చెయ్యాలో తెలియలేదు. ఊరికే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధపడలేక ఆత్మహత్యకు కూడా సిద్ధపడ్డాడు. ఇలా వెనుక తిరిగి చూస్తే ఆయనకు అశోకవనం కనిపించింది. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకు, వాయువునకు, సూర్యచంద్రులకు, మరుద్గణములకు, బ్రహ్మకు, అగ్నికి, సకల దేవతలకు నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ సింసుప వృక్షము క్రింద రాక్షస కాంతలచే పీడింపబడుతూ సింహముల మధ్యనున్న లేడివలె భీతయ్యై కృషించిన సీతను చూచాడు. జాడలెరిగే ఈమె సీతయే అని నిర్ధారించుకున్నాడు. అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదిరించి తనకు వశము కావాలనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునికి గట్టిగా చెప్పినది. 1 నెల మాత్రమే గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షస కాంతులు సీతను నయన భయన అంగీకరించాలని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిర్ణయించుకుంది. వారిలో సహృదయమైన త్రిజట అనే రాక్షస కాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగనెక్కి వచ్చి రామలక్ష్మణులు సీతను తీసుకొని పోయినట్లు, లంక నాశనమైనట్లుగా, రావణాదులంతా హతమైనట్లు వచ్చిన ఆ కల విని రాక్షస కాంతులు భీతిల్లారు. సీతకు శుభసూచనలు కనిపించాయి. ఇంకా ఆలస్యము చేయరాదని హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమును, రాముని దుఃఖమును వివరించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి అందరికీ క్షేమ సమాచారములు అడిగి ఆపై రామునిని వర్ణించమని హనుమంతుడిని కోరింది. హనుమంతుడు భక్తితో రాముడు ఆజానబాహుడు, అరవింద దళాయతక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఉర్రూడెళ్ళింది. హనుమంతుని ఆశీర్వదించి తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. 1 నెలలో రాముడు తను కాపాడుకున్న
తను బ్రతకనని చెప్పింది. ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలనని, లంకను పరిశీలింపవలనని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఉగ్రకారుడై వనమును అడ్డు వచ్చిన వేలాది రాక్షసులను, రావణుడు పంపిన మహావీరులను హతము చేసి కాలుని వలె మకర తోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణు వేడి లంకను కాపాడుకోమని, ప్రాణాలు దక్కించుకోమని హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుడి తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి మరొక్కమారు సీతను దర్శించి మరలా వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు. చూచాను సీతను అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలిసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్న చోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు. హనుమంతుడు చేసిన మహాపకారానికి రాముడు ఇంతటి క్లిష్టకార్యమైన మరెవ్వరూ సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడువు నీవు. నీ వంటి దూత మరొకరు లేరు. గాఢలింగనము కంటే నీకు నేనేమి బహుమానం ఇవ్వగలను అని హనుమానును కౌలించుకున్నాడు. తర్వాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చీచి నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపేసిన దక్షిణమునకు పయనమై సాగర తీరము చేరుకొన్నది. అక్కడ లంకలో రావణుడు యుద్ధము విషయమై తన వారితో చర్చింపసాగాడు. అతని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి సాగరము దాటి రాముని శరణుజొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునికి ఆశ్రయమిచ్చి కానున్న లంకాధిపతిగా సాగర జలాలతో అభిషిక్తుని చేయించును. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో ప్రారంభమైంది. 5 దినములు 100 యోజనములు పొడవు 10 యోజనములు వెడల్పు గల వారధి పూర్తి కాగా వానర భల్లూక సేనల రామలక్ష్మణుల వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలో ఉండి రామకార్యానికి సన్నిద్ధమై ఉంది. రావణుని చారుల వల్ల తెలిసిన సమాచారం ప్రకారం వానరసేన రామలక్ష్మణులు అజేయులు, అసమానులు కనుక యుద్ధం వినాశనహేతవని కొందరు ఎరుగనిది. ముఖ్యంగా ప్రహస్తుడు, ఇంద్రజిత్తు, నికంబుడు వీరిలో ఎవరైనా తప్పక రామలక్ష్మణులను కడతేర్చగలరని కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడు తను యుద్ధానికి రావాల్సిన అవసరమే రాదని రావణుడు విశ్వాసం. ఇరుపక్షాల వారు వ్యూహాలు సన్నద్ధం చేసుకున్నారు. చిట్ట చివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరయ భారం విఫలమైంది. ఇక్కడితో ఈ భాగం పూర్తయింది. మిగిలిన భాగం నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.